నమస్కారం, వెల్కమ్ టు సీ న్యూస్. నా పేరు కృష్ణకుమార్. న్యూస్లో ముందుగా హెడ్లైన్స్. తెలుగు భాషకు ఎంతో ఘన చరిత్ర ఉంది. మహాసభల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. బ్లోఅవుట్ వద్ద పూర్తిగా అదుపులోకి రాని మంటలు. ఓఎన్జీసీ సాంకేతిక సిబ్బంది నియంత్రణ చర్యలు. ఓటు వేసినా వేయకపోయినా సేవే మా లక్ష్యం. 46వ డివిజన్లో పట్టాలు పంపిణీ చేసిన ఆదిరెడ్డి. పల్లి పండుగతో గ్రామాల్లో అభివృద్ధి. రాష్ట్ర పర్యాటక మంత్రి కందుల దుర్గేష్. ఘనంగా స్వర్ణాంధ్ర 28వ వార్షికోత్సవ వేడుకలు. దాతలకు సత్కారం చేసిన గుబ్బల రాంబాబు. ఇక డీటెయిల్స్ చూస్తే, మాతృభాష మన మూలాలకు సంకేతమని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. ఆంగ్లం అవసరమే కానీ మాతృభాషను మర్చిపోతే మనల్ని మనమే కోల్పోయినట్లు అవుతుందని చెప్పారు. గుంటూరులో నిర్వహిస్తున్న ప్రపంచ తెలుగు మహాసభల్లో సీఎం మాట్లాడారు. సంక్రాంతి కంటే ముందు వచ్చిన పండగ ఇది. తెలుగువారి ఆత్మగౌరవాన్ని చాటి చెప్పిన ఎన్టీఆర్ పేరును ఈ వేదికకు పెట్టడం సంతోషదాయకం. దేశంలోనే తెలుగు భాషకు ఘనమైన చరిత్ర ఉంది. వందలాది భాషలు ఉన్న మన దేశంలో కేవలం 6 భాషలకే ప్రాచీన హోదా లభించింది. హిందీ, బెంగాలీ, మరాఠీ తర్వాత దేశంలో ఎక్కువగా మాట్లాడే భాష తెలుగు. ప్రపంచం మొత్తంలో సుమారు 10 కోట్ల మంది తెలుగు మాట్లాడుతున్నారని అన్నారు. ఈ మహాసభలకు దాదాపు 40 దేశాల నుంచి ప్రతినిధులు వచ్చారు. ఇలాంటి సభలు తెలుగు భాష పరిరక్షణకు ఉపయోగపడతాయని పేర్కొన్నారు. పొట్టి శ్రీరాములు పేరుతో 1985లోనే తెలుగు విశ్వవిద్యాలయాన్ని ఎన్టీఆర్ తీసుకొచ్చారు. విభజన తర్వాత రాజమహేంద్రవరంలో తెలుగు వర్సిటీని ఏర్పాటు చేస్తున్నామని చంద్రబాబు అన్నారు. సంక్రాంతి కంటే ముందు వచ్చిన మన అమ్మ భాష పండుగ ఇది. మాతృభాషకు మనం ఇచ్చే గౌరవ వందనం ఈ ప్రపంచ తెలుగు మహాసభలు. ఈ మహత్తర కార్యక్రమాన్ని తలపెట్టిన ఆంధ్ర సారస్వత పరిషత్తుకు అభినందనలు. తెలుగువారి ఆత్మగౌరవాన్ని చాటి చెప్పిన శ్రీ ఎన్టీఆర్ గారి పేరున ఈ వేదికకు పేరు పెట్టినందుకు కృతజ్ఞతలు. తెలుగు భాషకు ఎంతో ఘన చరిత్ర ఉంది. వందలాది భాషలున్న మన దేశంలో కేవలం 6 భాషలకు మాత్రం ప్రాచీన హోదా లభించింది. అందులో తెలుగు ఉండడం మనందరికీ గర్వకారణం. హిందీ, బెంగాలీ, మరాఠీ తర్వాత దేశంలో ఎక్కువ మాట్లాడే భాష తెలుగు భాష. ప్రపంచం మొత్తం మీరు చూస్తే దగ్గర 10 కోట్ల మంది తెలుగు మాట్లాడుతున్నారు. ఈరోజు ఈ మీటింగ్కి 40 దేశాల నుంచి ప్రతినిధులు వచ్చారంటే వారందరికీ స్వాగతం పలుకుతున్నా. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తరపున చెప్పి మరొక్కసారి విజ్ఞప్తి చేస్తున్నా. ఇలాంటి సభలు తెలుగు భాష పరిరక్షణకు గొప్పతనాన్ని చాటేందుకు ఉపయోగపడతాయి. ఇందుకు మనస్ఫూర్తిగా ఆంధ్ర సారస్వత పరిషత్తుకి నా ధన్యవాదాలు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఇరుసుమండలో బ్లోఅవుట్ వద్ద మంటలు పూర్తిగా అదుపులోకి రాలేదు. ఓఎన్జీసీ సాంకేతిక సిబ్బంది ఆధ్వర్యంలో నియంత్రణ చర్యలు కొనసాగుతున్నాయి. పెద్ద పైప్ లైన్ ద్వారా ఓ గొడుగు రూపంలో నీటిని లోపలికి చూపిస్తున్నారు. పచ్చని కోనసీమలో బ్లోఅవుట్ ప్రజలను మరోసారి భయభ్రాంతులకు గురిచేసింది. భీకర ధ్వనితో పేలుళ్లు, ఎగసిన మంటలతో ఏం జరుగుతుందో తెలియని పరిస్థితుల్లో స్థానికులు ఇళ్లను వదిలి సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా మకిలీపురం మండలం ఇరుసుముండలోని మోరీ నెంబర్ 5 డ్రిల్లింగ్ సైట్లో సోమవారం ఉదయం 11:30 గంటల సమయంలో గ్యాస్ లీకేజీ ప్రారంభమైంది. 12:35 కల్లా నిప్పు తోడవడంతో 30 మీటర్ల ఎత్తున అగ్నిజ్వాలలు ఎగసిపడ్డాయి. ఇవి కొనసాగుతూనే ఉన్నాయి. ఈ హఠాత్ పరిణామంతో సమీపంలోని ఇరుసుమండ, లక్కవరం గ్రామస్తులు తల్లడిల్లిపోయారు. నిన్నటితో పోల్చితే నేడు మంటలకు తీవ్రత కాస్త తగ్గింది. 50% వరకు మంటలు అదుపులోకి వచ్చినట్లు అధికారులు తెలిపారు. అక్కడ పరిస్థితిని జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్ ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ ఉన్నారు.
ఓటు వేసినా వేయకపోయినా అందరికీ సేవ చేయడమే తాము లక్ష్యంగా పెట్టుకున్నామని సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు. స్థానిక 46వ డివిజన్ ఆనందనగర్ డౌన్లో 23 మందికి సవరణ చేసిన పట్టాలను మంగళవారం లబ్ధిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ మాట్లాడుతూ తమ ఆత్మీయులు ఉన్న 46వ డివిజన్ అభివృద్ధి తమ భుజాలపై ఉన్న బాధ్యత అని అన్నారు. ఈ ప్రాంతంలో లోతట్టు ప్రాంతాలకు ఎత్తు ఆనందనగర్కు మెట్లు నిర్మించడం జరుగుతుందన్నారు. ప్రజలకు సేవ చేయడంతో తమకు భేదాభిప్రాయాలు ఉండవన్నారు. ఈ డివిజన్లో ఇంకొంతమందికి పట్టాలు ఇవ్వాల్సి ఉందని, త్వరలోనే వారికి కూడా పట్టాలు అందజేస్తామన్నారు. లోతట్టు ప్రాంతాల్లో నీటి మునుగడ సమస్యలను అధిగమించేందుకు పెంపు పనులు, ఆనందనగర్కు వెళ్లేందుకు మెట్లు నిర్మాణం వంటి కార్యక్రమాలు చేపట్టినట్లు తెలిపారు. అనంతరం 31.60 లక్షలతో చేపట్టే అభివృద్ధి కార్యక్రమాల శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. టీడీపీ నగరాధ్యక్షుడు మజ్జి రాంబాబు, స్థానిక నాయకులు మొకమాటి సత్యనారాయణ, అగురు ధనరాజ్, తురకల నిర్మల, మండల రవి, పిడిమి ప్రకాష్, మండల నాయుడు, కేబుల్ మురళి, సలాది ఆనంద్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అలాగే ఈ వార్డు ఇప్పటికీ అధికారంలోకి వచ్చిన తర్వాత కూటమి ప్రభుత్వం సుమారు 25 లక్షలతో అభివృద్ధి కార్యక్రమాలు పూర్తి చేసుకున్నాం. 17 లక్షలతోటి పనులు నడుస్తూ ఉన్నాయి. ఈరోజు 32 లక్షలతో పనుల్ని ప్రారంభించుకుంటున్నాం. అది కాకుండా ఇంకొక 10 లక్షల టెండర్లో ఉన్నాయి. అంటే సుమారు 85 లక్షల విలువ చేసే అభివృద్ధి కార్యక్రమాలు కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ వార్డులో చేయడం జరిగింది. అదనంగా మరొక 10 కోట్లతోటి అభివృద్ధి కార్యక్రమాలు చేసినట్లయితే ఈ వార్డులోకి ఏ విధమైన రోడ్స్ కానీ డ్రైన్స్ కానీ అవసరం లేని విధంగా చెయ్యాలి అన్న ఆలోచన ప్రతిపాదించారు. పుష్కరాల లోపు 10 కోట్లతోటి ఈ వార్డులోనే అవసరమైన రోడ్స్, డ్రైన్స్ అన్నీ కూడా చేసే బాధ్యత కూటమి ప్రభుత్వం తీసుకుంటుందని కూడా ప్రజలందరికీ కూడా తెలియచేస్తూ ఈ రోజున పట్టాలు కూడా గతంలో 2014-19లో ఆనాడు శాసన మండలి సభ్యులుగా ఉన్నప్పుడు ఆదిరెడ్డి అప్పారావు గారు ప్రతిపాదించి ఇచ్చిన పట్టాలు క్రమేణా ప్రభుత్వం మారడం, అస్తవ్యస్తం చేసి వాళ్ళని అయోమయంలో గురి చేసేసి బెదిరించి వేధించి ఇష్టానుసారంగా చేశారు. మరలా ఈరోజు కూటమి ప్రభుత్వం వచ్చింది. వారు కోరుకున్న ప్రభుత్వం అన్నీ సరిచేసి ఇప్పుడు మరలా వాళ్ళకి కొత్త పట్టాలు ఇవ్వడంతో పాటు హౌసింగ్ లోన్ కూడా వాళ్ళకి అయ్యే విధంగా కూడా హౌసింగ్ డిపార్ట్మెంట్ వారితో కూడా మాట్లాడడం జరుగుతూ ఉంది. అలాగే వాళ్ళకి ఇచ్చిన పట్టాలు ఏదైతే ఉన్నాయో ఆ లేఅవుట్లో కూడా రోడ్స్కి, డ్రైన్స్ కూడా ఈ పుష్కరాలకి ఏదైతే పనులు ప్రతిపాదించారో 10 కోట్లలో అవి కూడా ఎస్టిమేట్స్ వేసి ఉంచామన్నది కూడా ప్రజలకి తెలియచేసుకుంటూ ఏదేమైనా నగరంలో ప్రజలకు అవసరాలకు అనుగుణంగా కూటమి ప్రభుత్వం కృషి చేస్తూ ఉంది, పనిచేస్తూ ఉంది. నాకు ఇక్కడ నచ్చింది కదా అని డివైడర్ వేసేసే నాయకుడు ఆ ప్రభుత్వాల్లో ఉన్నాడు. ఇక్కడ డివైడర్ వేయాలా లేదా అన్నది ప్రజలతో చర్చించి పనిచేసే నాయకుడు ఇప్పుడు ఉన్నాడన్న విషయం ప్రజలు గుర్తుంచుకోవాలని తెలియదు. పల్లె పండుగ 2.0తో గ్రామాల్లో అభివృద్ధి జరుగుతుందని, గ్రామీణ రూపురేఖలు మారుతున్నాయని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కందుల దుర్గేష్ అన్నారు. నిడదవోలు నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో ఆయన పర్యటించారు. సింగవరం, కంసాలిపాలెం, రావిమెట్ల, తిమ్మరాజుపాలెం, ఉనకరమిల్లి, తాడిమల్ల, కోరుమామిడి గ్రామాల్లో దాదాపు ₹1 MGNREGS నిధులతో చేపట్టిన సీసీ రోడ్లు, పశువుల షెడ్డు నిర్మాణ ప్రారంభోత్సవాల్లో మంత్రి కందుల దుర్గేష్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. మంత్రితో పాటు స్థానిక టీడీపీ ఇన్ఛార్జ్, రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ చైర్మన్ బురుగుపల్లి శేషారావు ఆయా ప్రాంతాల్లో పర్యటించారు. తొలుత 9 లక్షల వ్యయంతో సింగవరం గ్రామంలో నిర్మించిన సీసీ రోడ్డును కొబ్బరికాయ కొట్టి మంత్రి దుర్గేష్ ప్రారంభించారు. ఈ సందర్భంగా స్థానిక గ్రామస్తులు, మహిళలను సమస్యలపై ఆరా తీశారు. డ్రైనేజీలు, మంచినీరు తదితర సమస్యల గురించి అడగగా త్వరలోనే డ్రైన్ల నిర్మాణం చేపడతామని, ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు. ప్రజల విజ్ఞప్తి మేరకు సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్లతో చర్చించి నియోజకవర్గంలో అన్ని గ్రామాల్లో సీసీ రహదారులను వేస్తున్నామన్నారు. గ్రామం కూడా స్వచ్ఛమైనటువంటి గ్రామంగా ఉండాలనేటువంటి ఆలోచనని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ప్రత్యేకంగా మనకి నిర్దేశించడం జరిగింది. అందులో భాగంగా పల్లె పండుగ 1 నుంచి పల్లె పండుగ 2 వరకు మనం చేపట్టేటువంటి కార్యక్రమాలు, ముఖ్యంగా ఇక్కడ రోడ్ల నిర్మాణం కానివ్వండి, అదేవిధంగా మనకి గోకులాలు ఇచ్చాం, ఆ గోకులాలు కానివ్వండి, ఇతరతర పారిశుద్ధ్య కార్యక్రమాలు కానివ్వండి, ఇవన్నీ కూడా సక్రమంగా నిర్వహించుకోవడం ద్వారా గతంలో ఎలా అయితే రాష్ట్రం మొత్తం మీద ఒకే రోజు గ్రామ సభలు నిర్వహించుకుని ఒక రికార్డు సాధించామో
ఆ గ్రామ సభల్లో ఏ సమస్యలు గ్రామాల్లో ఉన్నాయో చూసుకుని వాటన్నిటిని కూడా పరిష్కరించుకోవడానికి ఒక కార్యాచరణ ఏర్పాటు చేసుకోవాలనే ఉద్దేశంతో గ్రామ సభలను ఏర్పాటు చేశారు. అందులో భాగంగా ఇప్పుడు పల్లె పండుగ 2 వచ్చేటప్పటికి పల్లె పండుగ 1లో చేసుకున్నటువంటి కార్యక్రమాలను ఒకసారి సమీక్షించుకుని మళ్ళీ ఇప్పుడు కొత్తగా చేపట్టాల్సిన కార్యక్రమాల గురించి కూడా ఆలోచించుకోవడానికి ఈ గ్రామ సభలు మనకు చాలా ఉపయోగపడతాయి. ముఖ్యంగా కూర్మావుడి గ్రామం ఇందాక పెద్దలందరూ చెప్పారు, ఇక్కడికి వచ్చేటప్పటికి కొంత వెనకబాటుతనం ఉంది, రోడ్లు డ్రైన్లు కావాలనేటువంటి మాట పెద్దలు చెప్పారు, సర్పంచ్ గారు కూడా చెప్తా ఉన్నారు. ఇవాళ ఒకటే మీకు మనవి చేస్తా ఉన్నాను, మనకి అధికారంలోకి వచ్చిన వెంటనే కూటమి ప్రభుత్వం, నేను మంత్రిని అయిన వెంటనే ముఖ్యమంత్రి గారి దగ్గరికి ఉప ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళి మనకి నిధులు కావాలని అడిగినప్పుడు ఎన్ఆర్ఈజీఎస్సీ కింద 11 కోట్లు మన నియోజకవర్గానికి. స్వర్ణాంధ్ర సేవా సంస్థ 28వ వార్షికోత్సవం స్వర్ణాంధ్ర ముఖ్య నిర్వాహకుడు లయన్ డాక్టర్ గుబ్బల రాంబాబు జన్మదిన వేడుకలు ఒకే వేదికపై లాలా చెరువు జంక్షన్ వద్దనున్న సంస్థ ఆవరణలో సేవా కార్యక్రమాలతో మంగళవారం ఘనంగా నిర్వహించారు. శాసనమండలి సభ్యుడు సోము వీర్రాజు, జనసేన సిటీ ఇన్ఛార్జ్ అనుశ్రీ సత్యనారాయణ, రిటైర్డ్ ఆర్డీఓ ఎం జితేంద్ర, మాజీ కార్పొరేటర్ అజ్జారపు వాసు, నగర ప్రముఖులు సిపి రెడ్డి, నయనాల కృష్ణారావు, అనూప్ జైన్, కొల్లూరు గోపాలకృష్ణ, లయన్ గ్రంథి వెంకటేశ్వరరావు, విఎస్ఆర్ఎస్ స్వామియాజులు, మరుకుర్తి రవి యాదవ్, ఎస్ గన్నయ్య, ఎలిపే శ్రీనివాస్ తదితరులు విచ్చేశారు. సోము వీర్రాజు చేతుల మీదుగా కుట్టు మిషన్లు, ట్రైసైకిళ్లు పంపిణీ చేశారు. సేవ అంటేనే స్వర్ణాంధ్ర అంటూ రాంబాబు సేవలను కొనియాడారు. నగరంలో ఎవరికి ఏ అవసరం వచ్చినా స్వర్ణాంధ్ర ముందు కనిపిస్తుందన్నారు. గుబ్బల రాంబాబు మాట్లాడుతూ స్వర్ణాంధ్ర ఒక సమూహంగా పనిచేస్తుందని, నిరాశ్రయులు, అవసరార్థులు ఎక్కడ ఉన్నా వారికి నిరంతరాయంగా సేవలు అందించడమే తమ ప్రధాన లక్ష్యమని అన్నారు. ఈ సేవా కార్యక్రమాలకు సహకరిస్తున్న దాతలకు కృతజ్ఞతలు తెలిపి చిరు సత్కారం చేశారు. అనంతరం చిరు వ్యాపారులకు గొడుగులు పంపిణీ చేశారు. స్వర్ణాంధ్ర సిబ్బంది విజయలక్ష్మి, హరికృష్ణ, స్వామి, దివ్య, మీరాకుమారి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. కానీ ఏదైనా చెప్తే వినేవాడు ఎవరున్నారు, నేను చెప్తే వినేవాడు వాసు కూడా ఒకడు ఉన్నాడని వాళ్ళందరూ చెప్పిన తర్వాత నాకు నమ్మకం కలిగింది. సోదరుడు వాసుకి తెలియక ఏమంటున్నారంటే మొత్తం ఈ ఊర్లో ఉన్నట్టు రోడ్ల మీద ఉన్న వాళ్ళందరినీ లేపేయాలి, బెగ్గర్స్ అందరినీ తీసుకెళ్ళి ఎక్కడో చోట పడేయాలి, నిరాశ్రయాలను తీసుకెళ్ళి ఎక్కడో చోట పడేయాలన్నారు. అంటే భారతదేశంలో ఉన్నటువంటి రాజ్యాంగం ఏం చెప్తుంది, ఈ దేశంలో ఉన్న ప్రతి పౌరుడికి నియమ నిబంధనలు, షరతులు, ఆంక్షలతో కూడినట్టు జీవన విధానం ఉంటుంది. ఏ పని చేయాలైనా షరతులకు లోబడే ప్రభుత్వమైనా చేయాల్సిన అవసరం ఉంది. స్వర్ణాంధ్ర సేవా సంస్థ ఇప్పుడు ఎవరైతే నిరాశ్రయాలు ఉన్నారో, ఎవరైతే అవసరార్థులు ఉన్నారో, ఎవరైతే ఒంటరి జీవులు ఉన్నారో వారికి ఏ అవసరం అయితే అవసరం తీర్చడం కోసం స్వర్ణాంధ్ర సేవా సంస్థ పనిచేస్తుందని మీ అందరికీ సవినీయంగా తెలియజేసుకుంటూ, ఇంకా ప్రసాద్ రెడ్డి గారు చెప్పారు, నిజమే, మనకు అక్షయ పాత్ర ఇస్తే ఈ ప్రపంచంలో ఎవరు భోజనం లేకుండా, ఆకలితో లేకుండా చేసేస్తాం. నా కోరిక ఏంటి, ఎవరో ఆకలితో ఉండకూడదు అంతే. రాజమండ్రి నగరంలో ఎవరో కూడా భోజనం లేదని అనుకోకూడదు అంతే. ఇంకా వేరే చిన్న కోరిక అది లేదు. ఇంకెవరన్నా అడిగారు, ఇప్పుడు గొడుగుల కోసం వచ్చారు, గొడుగుల కోసం వచ్చిన వాళ్ళు చేతులు ఎత్తండి అమ్మా. గొడుగులు తీసుకోవడానికి వచ్చిన వాళ్ళు ఎస్ గొడుగుల కోసం వచ్చారు, వాళ్ళ గొడుగులు ఇచ్చేయాలి. మిషన్లు కావాలన్నారు, మిషన్లు ఇచ్చేయాలి. 3 చక్రాలు తోపుడు బండి కావాలన్నారు, తోపుడు బండి ఇచ్చేయాలి అంతే. అడిగిన వాళ్ళకి సహాయం చేయాలనేదే స్వర్ణాంధ్ర సంకల్పం అని మీ అందరికీ సవినయంగా తెలియజేసుకుంటూ, ఈ 28 సంవత్సరాలుగా నాకు సహకరిస్తున్నటువంటి రాజమండ్రి నగర ప్రజానికానికి, దీనికి దాతలుగా ఉన్న వారికి ముందుగా మనం ధన్యవాదాలు తెలియజేయాలి. ఎందుకంటే స్వర్ణాంధ్ర సేవా సంస్థకి ప్రభుత్వ నిధులు కానీ, విదేశీ నిధులు కానీ, చందాలు కానీ అడగడం అలవాటు లేదు. మరి ఎలా నడుస్తుంది అంటే, ఈ చేసే పనిని చూసి దీనికి ఏదో ఒకటి మనం చెయ్యాలనే దిగువ మధ్యతరగతి ప్రజానికానికి పాపభీతి, ధర్మం చేయాలనే ఆలోచన ఎక్కువ ఉంటుంది. వారందరి సహకారంతో వాళ్ళు 10 కేజీలు బియ్యం ఇచ్చారో, 1 కేజీ కందిపప్పు ఇచ్చారో, లేదా 1 కేజీ సాల్ట్ ఇచ్చారో, పంచదార ఇచ్చారో, స్వీట్లు ఇచ్చారో, అరటిపండు గెల ఇచ్చారు, ఏదో ఒకటి ఇచ్చారు. ఇవన్నిటిని సమకూర్చుకుని మనకున్నటువంటి మంచితనం వల్ల కిరాణా షాపుల దగ్గర లేకపోతే షావుకారుల దగ్గర అప్పు తెచ్చుకుని 28 సంవత్సరాలుగా స్వర్ణాంధ్ర నడిపించేస్తున్నాం అంటే వెనక్కి తిరిగితే నాకు కూడా ఆశ్చర్యంగా అనిపిస్తుంది. పెట్టగలిగేది ఏదుందో అది ఎంచుకున్న మా రాంబాబానికి మరొకసారి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుకుంటూ, ఖచ్చితంగా మేము నీ వెంట ఎప్పుడు ఎనీ టైం రాత్రి అయినా పగలైనా నీ సేవలో మేము.
స్థానిక 12వ డివిజన్లో టీడీపీ కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు, సంక్రాంతి సంబరాలు ఘనంగా జరిగాయి. మహిళలు భారీ ఎత్తున తరలివచ్చి రంగవల్లులను అందంగా తీర్చిదిద్దారని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ అభినందించారు. సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ డివిజన్లో వేసిన అన్ని ముగ్గులను తిలకించి మహిళలు, యువతలతో మాట్లాడారు. అనంతరం ముగ్గుల పోటీ విజేతలను ప్రకటించారు. ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం మహిళలకు భద్రత అధిక ప్రాధాన్యత ఇస్తుందన్నారు. మీ భద్రత మా బాధ్యత అన్న కార్యక్రమం ద్వారా తెలుసుకున్న అన్ని సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరిస్తున్నామని అన్నారు. ఈ డివిజన్లో అన్ని సమస్యలు శాశ్వతంగా పరిష్కరిస్తామని, ప్రజలకు అండగా నిలబడతామన్నారు. 5 ప్రధాన విజేతలకు 10న టీడీపీ ఆధ్వర్యంలో పుష్కర్ ఘాట్ వద్ద జరిగే సంక్రాంతి సంబరాల్లో బహుమతి ప్రదానం చేస్తామన్నారు. డివిజన్ టీడీపీ ఇన్ఛార్జ్ మాజీ కార్పొరేటర్ కెలపర్తి శ్రీనివాస్ తదితరుల చేతుల మీదుగా కన్సోలేషన్ బహుమతులు అందజేశారు. టీడీపీ డివిజన్ అధ్యక్షుడు ఉప్పులూరి కాశీ విశ్వనాథం, కంటిపూడి పాపారావు చౌదరి, కోకోనట్ వాసు, బుడ్డిగ రవి తదితరులు పాల్గొన్నారు. పని మీద ఉన్నారు. ఎక్కడైనా ఈ సంఘటన జరిగి మీరు చెప్పగలిగితే ఒక 5 నిమిషాల లోపే రాగలుగుతారు. గట్టిగా అయితే 10 నిమిషాలు వచ్చి అక్కడ కారకులైన వాళ్ళకి ఏం చేయాలో చేసి వెళ్తారు. ఒక అనుమానం ఉంటుంది, ఇది నేను చెప్పడం వల్ల నా వ్యక్తిగత సమాచారం వచ్చేస్తుందేమో, నేను చెప్పానని వాళ్ళకి తెలిసిపోతుందేమో నా అపోహ ఎక్కువ ఉంటా ఉంది. వదిలేండి అమ్మా, మీరు ఇది చెప్పడం వల్ల మీ వ్యక్తిగత సమాచారం బయటికి రాదు, చాలా గోప్యంగా ఉంటుంది. అలాగే మీరిచ్చిన అవకాశంతో ఈరోజు కూటమి శాసనసభ్యుడిగా నగరంలో బ్లేడ్ బ్యాచ్, గంజాయి బ్యాచ్ మీద ఉక్కుపాదంతో వ్యవహరిస్తా ఉన్నాం. క్రైమ్ రేట్ని గణనీయంగా తగ్గించాం. గత పాలకులు ఒక వ్యవహారం వలన వాళ్ళు ప్రైవేట్ సైనింగ్ కింద మలుచుకున్నారు. ఈ కూటమి ప్రభుత్వం మహిళలకి సురక్షితంగా నగరాన్ని తీర్చిదిద్దేందుకు చాలా కఠినంగా వ్యవహరిస్తున్నాం. మాట విననే వాళ్ళపైన రౌడీ షీట్స్ పెడతా ఉన్నాం. అయినా ఇంకా తీరు మారకపోతే పీడీ యాక్ట్ పెట్టి సంవత్సరం జైలుకి పంపిస్తున్నాం. జైలు నుంచి వచ్చిన తర్వాత కూడా ఇంకా మారకపోతే నగర బహిష్కరణ కూడా చేస్తున్నామని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాం. ప్రకృతి ఆరాధన సనాతన ధర్మంలో ఒక భాగమని హిందూ సమ్మేళనంలో పరవస్తు సత్యగోపినాథ్ దాస్ అన్నారు. పుణ్యనదుల్లో స్నానం చేయడం, ఆరాధించటం వలన అనుగ్రహం, పుణ్యఫలం లభిస్తుందన్నారు. హిందూ ధర్మాన్ని కాపాడటానికి ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ఆర్ఎస్ఎస్ 100 ఏళ్ల వేడుకలలో భాగంగా దేవీ చౌక్ సెంటర్లో హిందూ సమ్మేళనం జరిగింది. ముఖ్య అతిథిగా పాల్గొన్న సత్య గోపినాథ్ దాస్ మాట్లాడుతూ ప్రకృతిని ఆరాధించడం సనాతన ధర్మంలో ఒక భాగమన్నారు. ప్రకృతి బాగుంటే మనం కూడా బాగుంటామని అన్నారు. శాసనమండలి సభ్యుడు సోము వీర్రాజు మాట్లాడుతూ విదేశీ మోజు తగ్గించుకొని స్వదేశీ భావన పెంపొందించుకోవాలని సూచించారు. దేశభక్తి భావాలను, జాతీయ భావాలను ఆర్ఎస్ఎస్ పెంపొందిస్తోందని వివరించారు. హిందూ బంధువులు తదితరులు పాల్గొన్నారు. భజన, దేశభక్తి గీతాలు, భరతనాట్యం తదితర సాంస్కృతిక కార్యక్రమాలు జరిగాయి. నమావం విష్ణుపాదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామిని నామినే నమస్తే సారస్వతి దేవం గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశకారిణే జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శివాసరి గౌరభక్త నమావం విష్ణుపాదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామిని నామినే నమస్తే సారస్వతి దేవం గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశకారిణే జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శివాసరి గౌరభక్త కౌరవుల సర్వసైన్యాధ్యక్షుడిగా నియమితుడైన ద్రోణాచార్యుడు కురుక్షేత్రంలో భీకర యుద్ధం చేస్తున్నాడని సమన్వయ సరస్వతి బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖ శర్మ అన్నారు. ద్రోణాచార్యుడి పేరును కర్ణుడు ప్రతిపాదిస్తే అందరూ ఆమోదం తెలిపారని అన్నారు.
స్థానిక టీనగర్ హిందూ సమాజంలో ఋషిపీఠం చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యాన బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖ శర్మ నిర్వహిస్తున్న 60 రోజుల సంపూర్ణ మహాభారత ప్రవచన యజ్ఞంలో భాగంగా షణ్ముఖ శర్మ 40వ రోజు ప్రవచనం కొనసాగిస్తూ యోగి వంటి భీష్ముడికి ఉత్తరాయణం దక్షిణాయనం అనే భేదం ఉండదని, యోగులకు దేశ కాలాలు అనేవి ఉండవని తెలిపారు. అయితే ఎప్పుడు కావాలంటే అప్పుడు శరీరాన్ని త్యజించే వరం ఉండటంతో పాటు ఉత్తరాయణం ప్రాస్తాత్యం తెలియజేయడం కోసం భీష్ముడు ఉత్తరాయణ పుణ్యకాలం కోసం ఎదురు చూస్తూ అంపశయ్యపై ఉన్నాడని తెలిపారు. అప్పుడు ఏదైనా వరం కోరుకోమని ద్రోణుడు అడుగుతాడు. ధర్మరాజుని ప్రాణాలతో బంధించి తీసుకురావాలని దుర్యోధనుడు కోరుతాడు. ధర్మరాజుని అందరూ అజాత శత్రువు అని అంటారని, ఇప్పుడు దుర్యోధనుడు కూడా అతని గొప్పతనం తెలుసుకున్నాడా అని ద్రోణుడు భావిస్తాడని ఆయన తెలిపారు. కాశీ విశ్వనాథ్ గారు, అలాగే వైఎస్కేవి ప్రసాద్ గారు, వారు కూడా సిద్ధంగా ఉండాలి. వాసుదేవమయమైన సభా సదస్సుకి శవనీయ నమస్సులు సమర్పణ చేసుకుంటూ వేదవ్యాస భగవానుడు ప్రసాదించిన పంచమవేదం శ్రీమన్ మహాభారతంలో నిన్నటి రోజున భీష్మ పర్వం మనం పరిపూర్ణం చేసుకున్నాం. భీష్మ పితామహుడు అర్జునుడు వేసిన బాణముల ధాటకి ఆ బాణముల శరీరంలో గుచ్చుకుని ఉండగానే ఆయన రథము నుంచి ఒరిగాడు. ఆ బాణములపైన ఉన్నాడు కనుక శరతల్పగతుడయ్యాడు అనాలి. మరణించాడు అనడానికి వీల్లేదు, ఎందుకంటే ఆయన ఇంకా మరణించలేదు. శరతల్పగతుడయ్యాడు. నేల కూలాడు అనడానికి లేదు, నేలకు తగలలేదు కనుక ఆయన శరతల్పగతుడై ఐచ్ఛికమైన మరణం వరంగా కలిగిన వాడు గనక ఉత్తరాయణానికి వేచి చూస్తూ అక్కడున్నాడు. ఆ సమయంలో ఋషులు, వసువులు, అదేవిధంగా హంసలుగా గంగాదేవి పంపినటువంటి మహర్షులు వీరందరికీ ఆయన తెలియజేసినది దక్షిణాయనమని భీష్ముడు మర్చిపోయాడా అంటే గుర్తున్నది, ఉత్తరాయణం కోసం వేచి చూస్తానని చెప్పాడు. ఇక్కడ వివిధ విషయములు ఏంటంటే తనకున్నటువంటి స్వేచ్ఛా మరణం ఏదైతే ఉన్నదో దాన్ని రుజువు చేస్తూ ఇష్టం వచ్చినప్పుడు శరీరాన్ని త్యజించవచ్చు. పైగా శరీరం త్యజించాలనేటువంటి భావన కలిగినప్పుడే ఆయన ఈ నిర్ణయానికి వచ్చాడు. పైగా శరీరం త్యజించడానికి పూర్తిగా ఉత్తరాయణ పుణ్యకాలం కోసం ఆయన ఆ సమయాన్ని అట్టే పెట్టాడు. ఇక్కడ మనం ఆలోచించవలసిన గొప్ప విషయం ఉంది. ఉత్తరాయణ పుణ్యకాలంలో వెళ్ళిన వాళ్ళు మాత్రమే ముక్తి పొందుతారు, లేదా ఉత్తమగతులు పొందుతారు. దక్షిణాయనంలో వెళ్ళిన వాళ్ళు వెళ్ళరు అని శాస్త్రం చెప్తోంది కనుక ఆయన ఉత్తరాయణం కోసం ఎదురు చూశాడు. అంటే ఉత్తరాయణంలో పోయిన పాపాత్మలకే ముక్తి వచ్చేది. దక్షిణాయనంలో పోయినటువంటి మహానుభావులు యోగులకి వాళ్ళకి దుస్థితులు రావు. మరి ఎందుకు ఇలా చేశాడు అనే దాని గురించి మనం ఆలోచించవలసిన అవసరం ఉన్నది. అసలు ఉత్తరాయణ దక్షిణాయనాలు అని వాటి యొక్క వైశిష్ట్యాన్ని ఎందుకు చెప్పారు అనేది గమనించినట్లయితే ఇది అనేక శాస్త్రాల్లో ఉన్నది, ఉపనిషత్తుల్లో కూడా కనబడుతుంది. ఉపనిషత్ సారభూతమైన భగవద్గీత కూడా ఈ విషయాన్ని చెప్తూ ఉన్నది. ఎత్ర కాలే త్వనావృత్తి మావృంతి చైవ యోగినః ప్రయాతాయాంతి తం కాలం వక్ష్యామి భరతర్షభ అంటూ భగవద్గీతలో కృష్ణ పరమాత్మ చెప్తున్నమాట. ఏ కాలంలో వెళ్ళిన వారు ఏ స్థితికి వెళతారో చెప్తున్నాను అని చెప్తూ అగ్నిర్జ్యోతి రహశుక్ల షణ్మాసా ఉత్తరాయణం తత్ర ప్రయాత గచ్చంతి బ్రహ్మవిదో జనాః. బ్రహ్మవేత్తలైనటువంటి వారు అగ్ని, అలాగే జ్యోతి, పగలు, శుక్లపక్షము, ఉత్తరాయణము ఈ మార్గముల ద్వారా బ్రహ్మలోకానికి చేరుకుంటారు. వారు తిరిగి రారు. నా పునరావర్తంతే అని చెప్పినట్లుగా వారు తిరిగి రారు. స్థానిక 13వ డివిజన్లో టీడీపీ కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు, సంక్రాంతి సంబరాలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. మహిళలు వేసి ముగ్గులను తిలకించిన ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ అందంగా తీర్చిదిద్దిన రంగవల్లులను చూసి వారిని అభినందించారు. అనంతరం డైమండ్ పార్క్లో జరిగిన సభలో ముగ్గుల పోటీ విజేతలను ప్రకటించారు. ఆయన మాట్లాడుతూ సంక్రాంతి సంబరాలు ఇంత ఘనంగా ముందే నిర్వహించడం ఆనందంగా ఉందన్నారు. ఈ డివిజన్లో అన్ని సమస్యలు శాశ్వతంగా పరిష్కరిస్తామని, ప్రజలకు అండగా నిలబడతామని అన్నారు. 5గురు ప్రధాన విజేతలకు 10వ తేదీన టీడీపీ ఆధ్వర్యంలో పుష్కర్ ఘాట్ వద్ద జరిగే సంక్రాంతి సంబరాల్లో బహుమతి ప్రదానం చేస్తామని అన్నారు. అంకిత భావంతో టీడీపీకి సేవలందించే వ్యక్తులు ఉండటం గర్వకారణమని అన్నారు. నగర టీడీపీ అధ్యక్షుడు మజ్జి రాంబాబు, డివిజన్ ఇన్ఛార్జ్ మాజీ కార్పొరేటర్ కప్పల వెలుగు కుమారి, యూపీహెచ్సి చైర్మన్ చెల్లుబోయిన సూర్యనారాయణ, బొర్రా చిన్ని, జగపతి, సూర్య, శ్రీను, చినరాజు, నొడగల సుధ, కరగాని వేణు, స్థానిక నాయకులు పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీకి కంచుకోట. మనం ఓటర్లు ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ వైపే ఉంటారు, కానీ కాసంత మలుచుకుంటూ ఉండాలి, రాజకీయంగా చేయవలసిన కార్యక్రమాలు చేయాలి.
ఈ వార్డు గొప్పతనం ఏంటంటే పార్టీకి అంకిత భావంతో ఉన్నవాళ్ళు ఉన్నారు, పార్టీని నమ్ముకొని ఉన్నవాళ్ళు ఉన్నారు, పార్టీని అమ్ముకున్న వాళ్ళు కూడా ఉన్నారు, పార్టీని వదిలిపోయారు, దరిద్రం వదిలింది. 2019లో ఇదే వార్డులో ఆనాడు ఆదిరెడ్డి భవానీ గారు పోటీ చేసినప్పుడు 884 మెజారిటీ ఇచ్చున్నారు ఇదే వార్డు ప్రజలు. అంటే సంఖ్యాపరంగా ఈ వార్డు జనాభా చాలా తక్కువ అయినా కూడా 884 ఓట్లు వచ్చినాయి అంటే అది చిన్న విషయం కాదు. అలాగే 2024 కూటమి తెలుగుదేశం, బీజేపీ, జనసేన 3 పార్టీల పోటీలోని ఎమ్మెల్యే అభ్యర్థిగా నేను పోటీ చేసినప్పుడు ఇదే వార్డు నుంచి ఇచ్చిన మెజారిటీ 1043 మెజారిటీ ఇచ్చున్నారు. చెప్పాలంటే వైసీపీ వాళ్ళకి కొన్ని వార్డులో డిపాజిట్స్ కూడా రాలా, అలాగని వాళ్ళకి వచ్చినాయా రాలేదన్నది మేము ఎప్పుడూ ఆలోచించం. ఎందుకంటే మా పని మాకు తెలుసు, ఏం చేయాలో ఎలా చేయాలో చాలా బాగా తెలుసు. అంధుల జీవితాల్లో వెలుగులు నింపడానికి లిపిని కనిపెట్టిన లూయిస్ బ్రెయిలీ జయంతి, ప్రపంచ బ్రెయిలీ దినోత్సవం సందర్భంగా ఇండియన్ రెడ్ క్రాస్ ఆధ్వర్యంలో ఎన్ కృష్ణ సింధూరి ఆర్థిక సహకారంతో స్థానిక జియాన్ అంధుల పాఠశాలలో సేవా కార్యక్రమాలు చేపట్టారు. జిల్లా మేనేజింగ్ కమిటీ వైస్ చైర్మన్ కెవి రమణ, కోశాధికారి డాక్టర్ జి మహాలక్ష్మి చేతుల మీదుగా విద్యార్థులకు పండ్లు, టవల్స్, స్వీట్స్ అందజేశారు. ఈ సందర్భంగా కెవి రమణ మాట్లాడుతూ ప్రపంచంలోని అంధులకు తన మేధోశక్తితో జ్ఞాన కవాటాలను ప్రసాదించిన మహనీయుడు లూయిస్ బ్రెయిలీ అని అన్నారు. మేనేజింగ్ కమిటీ కోశాధికారి డాక్టర్ మహాలక్ష్మి లూయిస్ బ్రెయిలీ గురించి వివరించారు. బ్రెయిలీ సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో సభ్యులు డాక్టర్ ఎంఏ బేగ్, మల్లా శ్రీనివాసరావు, బోను రామకృష్ణ, ఎం పద్మావతి, నూర్, జిల్లా కోఆర్డినేటర్ రాంబాబు, పద్మ తదితరులు పాల్గొన్నారు. ప్రయత్నం చేయండి. దానికి ఏదైనా సహాయ సహకారం కావాలంటే రెడ్ క్రాస్ సొసైటీ తరఫున మేము చేయడానికి సిద్ధంగా ఉన్నాము. అట్లాగే మనకి మిగిలిన అవయవాలన్నీ కూడా చాలా మిగిలిన వాడికంటే మాకన్నా మీకు అవయవాలు బాగా పనిచేస్తాయి. రెడ్ క్రాస్ తరఫున సమాజ సేవకు తోడ్పడడానికి కోరుకున్నాం. సో అదేవిధంగా ఈరోజు ఈ బ్లైండ్ చిల్డ్రన్ అందరికీ కూడా. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. తెలుగు భాషకు ఎంతో ఘన చరిత్ర ఉంది, మహాసభల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. బ్లోఅవుట్ వద్ద పూర్తిగా అదుపులోకి రాని మంటలు, ఓఎన్జీసీ సాంకేతిక సిబ్బంది నియంత్రణ చర్యలు. ఓటు వేసినా వేయకపోయినా సేవే మా లక్ష్యం, 46వ డివిజన్లో పట్టాలు పంపిణీ చేసిన ఆదిరెడ్డి. పల్లి పండుగతో గ్రామాల్లో అభివృద్ధి, రాష్ట్ర పర్యాటక మంత్రి కందుల దుర్గేష్. ఘనంగా స్వర్ణాంధ్ర 28వ వార్షికోత్సవ వేడుకలు, దాతలకు సత్కారం చేసిన గుబ్బల రాంబాబు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం. Thank you.